సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ మరియు అన్ని అనుబంధ రంగాల కార్మికులందరికీ తెలియజేయనిదేమనగా మరి కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో మరి జూలై 1వ తేదీన పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటు ధర్నా కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కార్డులు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చేనేత జౌళి శాఖ నుండి పవర్లు మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు గతంలో ప్రభుత్వం ఇచ్చింది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. దీనివల్ల చాలామంది మరి పవర్లు అనుబంధ రంగాల కార్మికులకు చేనేత గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల మరి చేనేత పెన్షన్కు అనర్హులుగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లకు చేనేత గుర్తింపు కార్డులు లేకుండా పనిచేస్తూ కూడా కార్డులు లేకపోవడం వల్ల వారు అర్హులైనప్పటికీ కూడా అనర్హుల కింద చేనేత పెన్షన్కు మరి అప్లై చేసుకోవడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కార్డులు లేనటువంటి వారందరికీ కూడా చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో మరి దరఖాస్తులు కూడా జమ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రేపటి నుండి ఏదైతే సిఐటియు బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డు దరఖాస్తు ఫారం కూడా నింపడం జరుగుతుంది. గుర్తింపు కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఉదయం నుంచి 30వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు తీసుకొని రాగలరు. దరఖాస్తులు అన్నీ వచ్చిన తర్వాత జూలై 1వ తేదీ బుధవారం రోజున పెద్ద ఎత్తున అందరితో కలిసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా మనం పోరాటం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు లేని వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తు ఫారం తీసుకొని నింపి ఇవ్వాలని 1వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొని చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డుల గురించి సాధించుకునే దిశగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ కార్డులు ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు చాలామందికి పవర్లూమ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల్లో పనిచేసే వాళ్ళకు మరి చేనేత జౌళి శాఖ కార్డు లేకపోవడం వలన వారికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అందకుండా పోయే పరిస్థితి కనబడతా ఉంది. ఆన్లైన్లో చేనేతకు కార్మికులు అప్లై చేసుకుంటే చేనేత కార్డు లేదు కాబట్టి వాళ్ళకు పెన్షన్ అమలు కాదని చెప్పేసి ఆన్లైన్లో తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ చేనేత కార్మికుల పవర్లూమ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. ఇప్పటికీ అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. పవర్లూమ్ కార్మికులందరితో పాటు మరి పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు, ఆసాములకు, అట్లాగే ఆ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా చేనేత జౌళి శాఖ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మరి రేపటి సంధి సిఐటి ఆఫీసులో చేనేత జౌళి శాఖ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫారంలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జూలై 1వ తారీఖున పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ రోజున మరి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళందరి దరఖాస్తులు తీసుకొని మరి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, వస్త్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ కూడా రేపటి నుంచి చేనేత మన సిఐటి కార్యాలయం బీవై నగర్ ఉన్నటువంటి కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తు ఫారంలు అందించడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళందరూ ఎవరైతే కార్డులు లేరో వాళ్ళందరూ వచ్చి అప్లికేషన్ దరఖాస్తులు తీసుకొని అప్లికేషన్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించి మీరు ఆధార్ కార్డుతో పాటు 2 ఫోటోలు కూడా తీసుకొని రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపటి నుండి మరి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది దరఖాస్తులు ఇవ్వడం. అదేవిధంగా ఈ వారం రోజులు అంటే ఈ 30వ తారీఖు దాకా ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ లోపు మొత్తం ఉన్నటువంటి ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా వస్త్ర పనిచేసే వాళ్ళందరినీ కోరడం జరుగుతాం.